ఒక అసిస్టెంట్‌గా వచ్చిన వ్యక్తి ఒక్క సినిమాకే చీఫ్ టెక్నీషియన్ అవ్వడం. సో, ఇది అందరికీ జరిగే అద్భుతం గాదు. బట్ మీ వెనకాల ఒక 3 డిగ్రీలున్నాయి. అద్భుతమైన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అవును. సో, మీ కెరీర్ ఇంత ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వడానికి ఎడ్యుకేషన్ ఎంత ఉపయోగపడింది? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, ఏ చదువు సంధ్య రాని వాళ్ళు, ఏమీ చేతగాని వాళ్ళు సినిమాల్లోకొచ్చి బతుకుతుంటారు అని జెప్పి ఒక తప్పుడు అభిప్రాయం బయటుంది. వాళ్ళకి తెలియాలని ఈ క్వెషన్ అడుగుతున్నాను. 100% అండి. ఇప్పుడు స్కిల్ ఇది క్రియేటివ్ స్కిల్‌కి సంబంధించిన మ్యాటర్. హ్మ్. సో, అది ఎక్కడో దగ్గర మనిషి మనిషికి మారుతుండొచ్చు. మనిషి మనిషి అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. బట్ నేను చేసే జాబ్ ఏదైతే ప్రొడక్షన్ డిజైన్ ఉందో, దాంట్లో వాస్ట్ నాలెడ్జ్ అన్నిటి మీద ఉండటం అనేది చాలా కరెక్ట్. నీడ్ అండ్ నెసెసిటీ. ఇప్పుడు నిజంగా ఇలా ఉండేదా? ఇది కరెక్టా? కాదా? ఈ గన్ను వాడొచ్చా? వాడకూడదా? హిస్టరీ అవ్వచ్చు. హిస్టరీ మీద నాలెడ్జ్ అవ్వచ్చు. లేతే ఈ జాబ్‌లో ఉండే మెయిన్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ప్రతి జాబ్‌లో మహా అయితే 4 థింగ్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే సరిపోతాయి. హ్మ్. ప్రొడక్షన్ డిజైన్‌లో ఏంటంటే, ప్రతి సినిమా కథని బట్టి నంబర్ ఆఫ్ థింగ్స్ కలకత్తా బేస్ అవ్వచ్చు, లేతే ఫారెన్ అవ్వచ్చు, ఇంకేవచ్చు. ఎవ్రీడే కొత్త ఛాలెంజ్ లాగుంటది. ఎవ్రీడే లెర్నింగ్ ప్రాసెస్. సో, మనకున్న నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల మీకు హాఫ్ ఆఫ్ ద థింగ్స్ బెటర్ క్లారిటీగొస్తాయి. కరెక్ట్. సో, దానివల్ల మనం బెటర్‌గా వర్క్ చేయగలుగుతాం. సార్. ఇప్పుడు అంతకుముందులాగా ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ జరిగినాయా? అంటే మనకంటూ ఒక అవగాహన ఉండి దాని మీద నాలెడ్జ్ ఉంటే అవన్నీ పాసిబుల్. యెస్. ఆ విధంగా చదువు రాని వాళ్ళు, చదువు అబ్బని వాళ్ళు ఇండస్ట్రీకొస్తారు అనే కాన్సెప్ట్ ఎప్పుడూ రాంగే అండి. అది బయటుండి చెప్పేవాళ్ళ మాటలు. సార్. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఓకే. అది వాడు డిగ్రీ రూపంలో సంపాదించుకున్నాడా? ఎక్స్‌పీరియన్స్‌తో సంపాదించుకున్నాడా? అనేది ఇండివిడ్యువల్ ఫ్యాక్టర్. సార్. సో, ఇండస్ట్రీలో ప్యాషన్‌తో ఉంటేనే ఇండస్ట్రీకొస్తాం. చదువు లేకపోతే ఇండస్ట్రీకి రాం. సో, ఆ ప్యాషన్ అనే వర్డ్ జనాలు అర్థం చేసుకుంటే బావుంటది. అంటే మీరు లైవ్ ఎగ్జాంపుల్ సార్. అందుకని యాహ్! మిమ్మల్ని చూపిచ్చి యాహ్! నేను ఆ ప్రశ్న అడగాలనుకున్నాను.